పేరన్న? నా పేరు ఎలమందరావు. ఏం చేస్తుంటారన్న? నేను రైతునే. రైతే. ఎలా ఉందన్న మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి 9 నెలలు అయింది. ఊహించని విధంగా ఆంధ్రాలో 164 సీట్లు కని విరిగని విని ఎరగని రీతిలో వచ్చాయి ఆయనకి. ఎలా ఉందన్న పరిపాలన? సూపర్గా ఉంది. అంత మంచిగా ఉంది. ఆ, మరి రైతులకు కొంచెం ఇబ్బందిగా ఉంది అంటున్నారు అన్న ధర. ఇప్పుడు చెప్పినోడు మా మిరగాయలు నేను 25,000 పడ్డాయి. 25,000? ఆ, నిజంగానే? నిజంగానే. క్వింటా ఒక క్వింటా పొగాకపోతేనే 17,000 18,000 పడదు. 17,000-18,000? ఉమ్. నిజంగానే కొంటున్నారా అసలుకి? కొంటున్నారు. కొంటలేదని ఎవరు చెప్పారు? మరి కొంతమంది రైతులేమో అసలు ధరలు లేవు 12,000 అంటున్నారు, 13,000 అంటున్నారు. వాళ్ళదే మా మొత్తం పడ్డాయి. మొత్తం పడ్డాయి. ఆ, అంతే మరి. లేదులేనా, మీరు తమాషాలు ఆడుతున్నట్టు. తమాషా కాదు, పాడు కాదు, మాయ పడ్డాయి. ఒకటితో నాకెందుకు, మీకైతే పడ్డాయి. మాయకు పడ్డాయి. రైతు అయితే ఇంక ఈసారి సెట్ అయిపోయినట్టు. అసలుకి తిరుగులేదు. తిరుగులేదు. సంక్షేమాల సంగతి ఏంటంటారన్న రైతులకి? ఇంక అన్నీ వచ్చినాయి నాకు. తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నారు. ఎంతమంది ఉంటారన్న మీకు? మాకిద్దరు. ఎంత వచ్చాయి? ఇద్దరికే వచ్చినాయి. 15 వచ్చినాయి. ఇద్దరికి 30,000 వచ్చినాయి. మరి ఇంట్లో లేడీస్ ఉంటారు కదా, 18,000 కూడా వచ్చాయి. 1,500 కదా నెలకి మొత్తం కలుపుకుంటే. మొత్తం కలుపుకుంటే అంటే సంవత్సరం ముందే ఇచ్చారా? ఆ, ఉచిత బస్సు సంగతి ఏంటంటారు? ఇప్పుడు మా దానం 25 బస్సులు తిరుగుతాయి రోజు ఈ ఊర్లో. ఆ, నిజంగా చెప్పండి అన్న. రోజు ఎక్కిపోవటం రావటమే. అదే. ఆ, మరి ఎక్కడన్నా రైతులకు ధరలు కూడా ఆడున్నాయన్న, మీరేమో ధరలు ఉన్నాయని చెప్తున్నారు. ధరలు ఇవ్వని ఒకటి చెప్పింది. నాయ పడ్డాయి. ఒకటితో నాకెందుకు. మీకైతే ధరలు పడ్డాయి. అది అంత మంచిగా ఉంది ప్రభుత్వం. మరి జగన్ ఉంది. జగన్ ఉన్నప్పుడు ఎలా చేశాడన్న మరి? ఆగి చేత కావాలి. అప్పుడు ఏం చేద్దాం? ఎంత అమ్మిచ్చాడు ఆయన ఉన్నప్పుడు? వాళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడు 11,000 12,000 10,000 అంతే. అట్లా అమ్మిచ్చాడు. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏనా 20,000 అమ్మిచ్చాడు మిర్చి అంటున్నారు కదా. ఊరు చెప్పింది మొన్న. ఆయన చెప్పాలా, వినలేదా? అచ్చెన్నాయుడు చెప్తే వినలేదా? ఎంత పడ్డది రేటు ఎంత అని. మరి ఇప్పుడు అమరావతి గురించి కూడా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కామెంట్ ఇచ్చారు. ఉచిత బస్సులో అమ్మలక్కలు పోయి, అంటే అక్క చెల్లెమ్మలు పోయి చూసి వస్తున్నారు అమరావతిని. ఇప్పుడేంది ఒకసారి చూపించాలా? అమరావతి ఏంది చూపించింది, పోలవరం ప్రాజెక్ట్ ఏంది. మేము కూడా పోయిచ్చును బస్సులో పోలవరం. నిజంగానే వెళ్ళొస్తున్నారు చూసి రావడానికి బ్రహ్మాండంగా. జగన్ గారు అన్నట్టు 2 సార్లు చూపించారు. పోలవరం పోయొచ్చును, ఇక్కడ అమరావతి చూపించారు. అభివృద్ధి. ఇక్కడ నుంచి వెళ్ళేసి వస్తున్నారు మీరు. మరి అంతే. ఎనకొండ ఏది మాది ఈపూరు. మళ్ళీ ఎనకొండ నుంచి 25 కిలోమీటర్లు ఎడకి. ఈపూరు నుంచి వెళ్ళి చూసేసి వస్తున్నారు. నిజంగా చెప్పండి అన్న, ఎలా ఉందో ప్రభుత్వం, ఎలా కొనసాగుతుంది? చతురా అయింది చెప్పేది, ఉన్నది చెప్పేది చతురా. చెప్తున్నారా? థ్యాంక్ యూ అన్న.